హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన కృపతో మనల్ని నడిపిస్తున్నాడు ఈ భూమి మీద. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఆయన కృప ఆవరించి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? సరే, ఎలాగో చెప్తాను చూడండి. ఇదే కాలం అండి, ఇదే కాలం వర్షాకాలం. అవునా? వర్షం కొరకు మనం ప్రార్థించితే పడుతుందా? దేవుడు ఇస్తున్నాడా? దేవుడు ఇస్తున్నాడండి. వర్షం కొరకు ఎవరైనా ప్రార్థన చేశారా? దేవా వర్షం ఇవ్వండి అని. ఆ కాలంలో, ఆ సమయాల్లో దేవుడు నిర్ణయించాడు వర్షం పడుతూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకే పంటలు సమృద్ధిగా పండుతున్నాయి భారతదేశంలో. హల్లెలూయా. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. అందుకే మనకి ఆహారం దొరుకుతుంది. దేవుడు ఆ కాలాల్లో ఆయన వర్షాన్ని, ఎండని అన్నీ నిర్ణయించాడండి. ఎంతమంది అనుభవిస్తున్నారు దేవుడిచ్చిన కృపను? ప్రతి ఒక్కరూ అనుభవిస్తూనే ఉన్నామండి. దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు ఎంత మంచివాడంటే ఆ వర్షం అందరి మీద పడుతుంటుంది. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ మీద పడుతుందా? నమ్మని వారి మీద కూడా పడుతుందండి. అందరి మీద పడుతుంది. దేవుడు అంత మంచివాడు, అంత కృపగలవాడు. ఆయన కృపను గురించి తెలుసుకుంటే ఈ భూమి మీద సులువుగా బ్రతకగలం. సరే, ద్వితీయోపదేశకాండం తీయండి. 11వ అధ్యాయం. పదో వచనం చూడండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయల గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి స్వాధీనపరచుకోమని ఏ దేశాన్ని ఇచ్చాడండి? స్వాధీనపరచుకోమని ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఏ దేశాన్ని ఇచ్చాడండి? కనాను. దేవుడు ఎక్కడి నుంచి వీరిని విడిపించారు? ఐగుప్తు దేశం నుంచి. ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు బందీగా ఉన్నప్పుడు దేవుడు విడిపించి తీసుకొచ్చాడు. ఎంతగా విడిపించాడంటే ప్రతి పరిస్థితి నుంచి వాడిని విడిపించాడండి. హల్లెలూయా. ఈరోజు మనం సన్నిధిలో ఉన్నామంటే ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టాడు ఆయన. దేవుని సామర్థ్యం అండి. ఈ వచనంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎన్నో శ్రమలు కష్టాలు పొందారు. అవునా? కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, మరలా చూడండి 10వ వచనం. మీరు స్వాధీనపరచుకొని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఏ దేశం వంటిది కాదండి? ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. ఏం జరిగిందండి? వారు ఏదైనా పండించాలంటే ఏం చేయాలి? కాళ్ళతో నీరు కట్టాలి. నీరు కడితే వారు ఎక్కడైతే పంట వేశారో ఆ నీరు అక్కడికి వెళ్ళేది. అంటే వాళ్ళు సామర్థ్యాన్ని వాడారు. ఏ సామర్థ్యం అండి? వారి సామర్థ్యంతో కష్టపడి పంట పండించుకునేవారు. ఎంత శ్రమించారంటే ఇంక మేము ఐగుప్తులో ఉన్నాం, మేము కష్టపడకపోతే, మేము చేయకపోతే అవదు, ఇంక మేము బ్రతకలేము అనే స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ శ్రమతో వారి కష్టంతో పంటను పండించుకునేవారు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ స్థితి నుంచి వారిని విడిపించాడు. వారి సామర్థ్యంతో బ్రతికి ముందుకెళ్ళేవారు ఎంతో కష్టపడి. కానీ దేవుడు విడిపించి తీసుకువెళ్తున్నాడు వాళ్ళని. ఎర్ర సముద్రం దాటించాడు. మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని ఉంచి దేవుడు నడిపించాడండి. ఎంత అద్భుతంగా దేవుడు నడిపించాడంటే వారి జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు ఎప్పుడు వారు చూడలేదు. దేవుడు చేసి చూపించాడండి. హల్లెలూయా. దేవుడి ఎడల దేవుని కృపను మనం ఎంతగా పొందుకోవాలని ఆశపడుతున్నామో దేవుడు మన జీవితంలో అంత అద్భుతాలు చేస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆయన చేసిన కార్యం. ఇజ్రాయేల్ జీవితంలో అద్భుతాన్ని చేసింది ఎవరు? ఇప్పుడు యేసుప్రభు అండి. ఇప్పుడు చూడండి 10వ వచనం.
మీరు స్వాధీనపరచుకొని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీళ్లు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఇప్పుడు వీరు వెళుతున్న దేశం ఎటువంటిదండి? ఆకాశ వర్ష జలములు త్రాగును. అక్కడ ఎవరైనా కట్టాలా? ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదండి. దేవుడు అంతగా ప్రేమిస్తాడండి మనల్ని. దేవుడు అన్నీ ఆయనే తయారు చేసి ముందుంచుతాడు మనల్ని, మనం అనుభవించడమే. ఇప్పుడు ఆ స్వాధీనపరచుకున్న దేశం వీళ్ళు బయలుదేరారు. అక్కడికి వెళ్ళే ముందే దేవుడు నిర్ణయించాడు అన్నీ. దేవుడు అన్నీ సమకూర్చుస్తాడండి మనకి, అన్నీ సమకూరుస్తాడు ముందుగానే, మనం అనుభవించాలంతే నమ్మి. 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎవరి కనులు ఉంటాయండి? యెహోవా కనులు. దేవుడు ఆ దేశాన్ని లక్ష్యపెట్టాడు. దేవుడు లక్ష్యపెట్టాడంటే అర్థం ఏంటండి? ఆయన కన్నులు దాని మీద ఉన్నాయంటే అదెంతో ప్రత్యేకం. దేవుడు నిర్ణయించి ఉంచుతాడండి. అక్కడికి ఆయన మనల్ని తీసుకెళ్తుంటాడు. మనం ఎంతగా ఆయన మాట విని ముందుకెళ్దామని ఇష్టపడతామో మనం అనుభవించేస్తాం. హల్లెలూయా. ఎంతమంది అనుభవిద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది అండి? కొంతమంది ఎత్తారు చేతులు. నమ్మి చేతులు ఎత్తినప్పుడు అనుభవిస్తామండి. హల్లెలూయా. ఇది దేవుడి సన్నిధి. ఇది సరే. 13వ వచనం చూడండి. 14వ వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములను కురిపించేదను. అందువల్ల నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? దాని కాలంలో దేవుడు నిర్ణయించాడు. తొలకరి వాన కడవరి వాన. తొలకరి వాన అంటే ఏంటో, కడవరి వాన అంటే ఏంటో వాక్యంలో చూద్దామండి ఈరోజు. దాని కాలంలో కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. ఏం కూర్చుకుంటామండి ఆ కాలాల్లో? ధాన్యము, ద్రాక్షరసము, నూనె. ఇవి దేవుడు కాలాల్లో నిర్ణయించాడండి. ఇవన్నీ మనం కూర్చుకుంటాం. మనం ఈ ప్రయాణంలో వెళ్ళినప్పుడు ఇవి అనుభవిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? చూడండి, ఇక్కడ ఈ వచనంలో ధాన్యమును ద్రాక్షరసమును నూనె ఉందండి. ముఖ్యంగా నూనె కోసం చూద్దాం. నూనె ఎంతమంది వాడుతున్నారండి? నూనె అందరం వాడతాం, అవునా? నూనె ఎంత ప్రత్యేకం అంటే, నూనె అభిషేకానికి సూచన. దేనికి సూచన అండి? అభిషేకానికి. దేవుని వాక్యంలో నూనె అనేది అభిషేకానికి సూచన. ఇది 2 విధాలుగా ఉంటుంది. మొదటిది చూద్దాం, చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. ఏంటండి? దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. ఎవరు చంపారండి? దావీదు ఫిలిస్తీన్ చంపాడు. దావీదు ఎంత ఉంటాడు? దావీదు చాలా చిన్నోడండి. ఫిలిస్తీయుడు ఎంత అక్కడ? ఫిలిస్తీయుడు అంటే ఎవరండి? ఈ సందర్భం మన అందరికి తెలుసు, గొలియాతు, అవునా? దావీదు ఫిలిస్తీన్ని కొట్టి చంపేశాడంట. దావీదు ఎత్తు తక్కువే, అవునా? చిన్నోడు. గొలియాతు ఎత్తు ఎంత? చాలా ఎత్తు. ఇక్కడ దావీదు ద్వారా దేవుడు ఏం చేశాడంటే, ఈ ఫిలిస్తీయుడు ఎవరి మీదకి వస్తున్నాడు? దేవుని ప్రజల మీదకి వస్తున్నాడు. దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుని ప్రజలు అందరూ భయపడుతున్నారు.
కానీ ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఎవరు? దావీదు నిలబడ్డాడండి. ఎందుకు? దేవుని హృదయానుసారుడు, దేవుని అభిషేకాన్ని అనుభవించిన వ్యక్తి దావీదు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు దావీదుకి. చూడండి, అంతమంది మనుషులు ఉన్నారు కానీ ఒకడే నిలబడ్డాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి చాలండి దేవుడికి. ఒకళ్ళు 1000 మందిని చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని సామర్థ్యం అంత గొప్పది. ఎందుకంటే దేవుడి సామర్థ్యం అంత బలంగా ఉంది దావీదు మీద. ఫిలిస్తీని చంపడం అంటే అంత సులువు కాదు. దేంతో చంపేశాడు? వడిసెలతోనూ రాతితోనూ. వడిసెలతోనూ రాతితోనంటే చాలా చిన్నవండి వడిసెలు అంటే. వాటితో చంపాడంట. దావీదు మీద ఎవరి సామర్థ్యం ఉంది? దేవుని సామర్థ్యం ఉందండి. దేవుని సామర్థ్యం ఉన్నప్పుడు మన శక్తికి మించి మనం ముందుకెళ్తాం. హల్లెలూయా. అక్కడ మన సామర్థ్యం పనిచేయదు. దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు దేవుని సామర్థ్యం మన శక్తికి మించి ఉంటుంది. మనం చేయలేము ఆ పని, దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. మనం నమ్మితే దేవుడి శక్తిని అనుభవిస్తామండి. ఇక్కడ దావీదు అనుభవించాడు. చూడండి 50 వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాన్ని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరే. ఏమైందండి? ఫిలిస్తీన్లు పారిపోయారు. ఫిలిస్తీన్లో ఒక వ్యక్తి వచ్చాడు. అవునా? అపవాది వాడాడు. అవునా? ఫిలిస్తీన్ కొట్టి దావీదు చంపేశాడు. ఇది దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు జరిగే అద్భుత కార్యం అండి. మనిషి శక్తికి మించి వెళ్తాది దేవుని సామర్థ్యం. మనిషి సామర్థ్యంతో చేయలేడు, అది దేవుని సామర్థ్యంతోనే చేయగలం. ఇంకో సందర్భం చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయం చూడండి. 14:6 వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లలు చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. 5వ వచనం చూడండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతు నాకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. ఏ సింహాన్ని చీల్చాడండి? చెప్పండి, ఏ సింహం? కొదమ సింహం. కొదమ సింహం అంటే అది మంచి యవనంలో ఉందండి. దాన్నే కొదమ సింహం అంటారు. ఆ సింహాన్ని ఎవరు ఆపలేరు. అవునా? ఆ సింహాన్ని భూమి మీద ఏ మనిషి ఆపలేడు. కానీ ఎవరు చీల్చారంట? సంసోను ఎలా చీల్చాడండి? మేకపిల్లలను చీల్చినట్టు చీల్చాడంట. చేతిలో ఏం లేదు. 6వ వచనం చూడండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లలను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. చేతిలో ఏం లేకపోయినా కొదమ సింహాన్ని మేకపిల్లలను చీల్చినట్టు చీల్చాడు. ఎవరు? సంసోను. దేవుని సామర్థ్యం అండి. దేవుని సామర్థ్యం బలంగా వచ్చినప్పుడు, ఒక మనిషి మీద దేవుని సామర్థ్యం వచ్చినప్పుడు ఆ మనిషి బలవంతుడైపోతాడు. హల్లెలూయా. ఈరోజు నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కావట్లేదు, ఈ భూమి మీద నేను కొనసాగలేకపోతున్నాను, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని బలం మనల్ని బలపరుస్తుందండి. ఏం చేస్తుందండి? దేవుని బలం మనల్ని బలపరుస్తుంది. మనకేమీ లేకపోవచ్చు, మన చేతిలో ఏం లేదు, బతకడానికి ఆధారం లేదు. అవునా? ఎంతోమంది నిందిస్తున్నారు, శత్రువులు ఎదురుగా వచ్చారు, నచ్చినట్టు మాట్లాడుతున్నారు. మన చేతిలో ఏం లేదు. దేవుడి సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు దేవుని బలం మనల్ని బలపరుస్తుందండి. ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో దేవుని సామర్థ్యం వస్తుంది. దావీదు మీదకి దేవుని సామర్థ్యం వచ్చింది, సంసోను మీదకి దేవుని సామర్థ్యం వచ్చింది. ఏం జరిగిందండి? ఇద్దరికి విజయం వచ్చింది. అవునా?
హల్లెలూయా. ఇప్పుడు సింహం ఎదురుగా వస్తే ఏం చేస్తారండి? పారిపోతారు, అవునా? మనుషులుగా మనకు తెలుసు సింహం ఎదురుగా వస్తే ఏం జరుగుతుందో. అలాంటిది సంసోను మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడంట. దేవుని సామర్థ్యం ఏంటి? దేవుని సామర్థ్యాన్ని మనం నమ్మితే దేవుడు పనిచేస్తాడు నా జీవితంలో. ఆయన ద్వారానే ఈ భూమి మీద నేను నడవగలనని మనం నమ్మినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నడిపిస్తాడని? ఖచ్చితంగా నడిపిస్తాడండి. దేవుని సామర్థ్యాన్ని మనం అనుభవిస్తాం. సరే, ఇప్పుడు పాత నిబంధనలో దేవుని ఆత్మ నడిపించింది ఇద్దరిని, అవునా? ఇంకా అనేక మంది ఉన్నారు. మరి క్రొత్త నిబంధన జనులైన మనల్ని దేవుడు ఎట్టి రీతిలో నడిపిస్తాడో చూద్దాం. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచినది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే అభిషేకం ఇప్పుడు ఎవరిలో ఉందండి? మనలో ఉంది. ఇప్పుడు ఈ అభిషేకం మనల్ని ఏం చేస్తుంది? భూమి మీద ఏం చేస్తుందండి? ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఎంతమంది నమ్ముకున్నారు యేసుప్రభుని? అందరూ స్పందించండి. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి. మన నమ్మని వారు బయట ఉన్నారండి. ఇంకా దేవుడు వారి కృప ద్వారా వారిని కూడా రక్షిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనల్ని ఆయన తీసుకొచ్చాడు. నమ్మే కృప ఆయన మనకి ఇచ్చాడు. మనలో ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ వచనంలో ఏముంది? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిన్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలిచున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి బోధిస్తాడండి. మనల్ని గైడ్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఈ భూమి మీద ఎలా నడవాలో ఆయన చెప్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తాడు మనకి? యేసుప్రభునండి. యేసుప్రభు గురించి మనం ఎంతగా తెలుసుకుంటాం ఈ భూమి మీద సులువుగా బ్రతకగలమండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చెప్తుంటాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిన్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగాను అన్నిటి గురించి బోధిస్తుందండి. ఒకదానికన్నా ఉందా? అన్నిటి గురించి అండి. ఈ భూమి మీద కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా బ్రతకాలనేది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడు. ఏ వంట చేయాలి. నవ్వుతారేటండి, వంట కూడా పనే. ఒకరోజుతో అయిపోద్ది వంట? ప్రతిరోజు చేయాలి, అవునా? చేసిన వారికి తెలుస్తుందిలేండి బాధ. చేయలేని వాళ్ళకి ఏముంది, వంట మేము చేయకదా అనుకుంటారు, అవునా? ప్రతిరోజు జరిగే ప్రక్రియ ఇది, మనకు తెలుసు. ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. ఇది మనలో ఉంచిన అభిషేకం, దేవుడు ఉంచిన అభిషేకం. పాత నిబంధనలో సంసోను మీద, ఇంకెవరండి, దావీదు మీద బలంగా వచ్చిన అభిషేకం. అది దేవుని సామర్థ్యం, అది పైన వచ్చిందండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడండి? మనలో ఉన్నాడు. ఇప్పుడు సంఘంలో దేవుని అభిషేకం బలంగా పనిచేస్తుందండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే సంఘాన్ని నిర్ణయించింది ఆయన. డైరెక్ట్గా దేవుడు పనిచేస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయనే కడతాడండి. ఎంతమంది ఆయన ద్వారా నా జీవితం కట్టబడాలనుకుంటున్నారు?
ఆశపడండి. దేవుడి సన్నిధిలో బలంగా దేవుడే డైరెక్ట్గా పనిచేస్తాడు. ఇక్కడ మనుషులు పనిచేయరు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. దేవుడు ఒక మనిషిని వాడుకొని పనిచేస్తాడండి. ఎవరిని? ఒక మనిషి ద్వారానే మళ్ళీ పనిచేస్తాడు. అది మీరు ఎంతగా గ్రహించి నమ్ముతారో, ఇందులో నాటబడతారో అభివృద్ధి చెందుతూనే ఉంటారు. హల్లెలూయా. సరే, మళ్ళీ రండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములను కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. ఈ వచనంలో ఏం చూసామండి? తొలకరి వాన, కడవరి వాన గురించి ఉంది. అవునా? మన జీవితంలో దేవుడు కురిపిస్తాడండి. తొలకరి వాన అనేది మన జీవితంలో జరిగింది. ఎలా జరిగింది? ఎలా జరిగిందండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ పొదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్తజనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినిడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. ఇక్కడ ఈ సందర్భంలో పేతురు మాట్లాడుతున్నాడండి. పేతురు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్త వినండి. 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినిడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. అది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇప్పుడు మొట్టమొదటిగా పేతురు ఏం మాట్లాడుతున్నాడండి? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడండి. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు శిష్యులతో మీరు మేడగదిలో కనిపెట్టమన్నప్పుడు వీరు కనిపెట్టారు. అవునా? కనిపెట్టిన ఎవరు వచ్చారు మీదకి? వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత పేతురు మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు గురించి ప్రసంగిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తాడు. ఇదంతా యేసుప్రభు గురించి ఎప్పుడైతే బోధించాడో అనేక మంది నమ్ముకున్నారండి. తర్వాత జరిగింది ఎంతమంది నమ్ముకున్నారు? 3,000 మంది నమ్మారు. అవునా? 3,000 మంది నమ్మి వారి జీవితంలో గొప్ప మేలుని పొందుకున్నారు. ఇదే తొలకరి వాన. ఇంకా చూద్దాం ఏం జరిగిందో. 5వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడనైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఇప్పుడు ఎవరి నీడండి? ఎవరి నీడ? గట్టి చెప్పండి. ఇక్కడ మనిషినే కదండి వాడుతున్నాడు దేవుడు. దేవుడే డైరెక్ట్గా వచ్చాడా? దేవుడు పేతురుని ఎంచుకొని ఆ వ్యక్తి ద్వారా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు నీడ పడితే అనేక మంది రోగాలు పోయే, దురాత్మలు పట్టిన వారు విడిపించబడ్డారు. అవునా? పేతురు నీడ పడితే పేతురులో నుంచి ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడండి. ఇదే తొలకరవానండి. ఎవరైతే యేసుప్రభుని అందరినీ నమ్మి ఉన్నామో, దేవుని వాక్యం విని మన జీవితంలో కురిపించిన గొప్ప వాన ఇది. హల్లెలూయా. అందువల్లనే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన వాక్యాన్ని మనకు ప్రకటించి మనకు వినిపింపజేసి మనల్ని నమ్మే గొప్ప కృపలోకి ఆయన నడిపించాడు. ఈరోజు దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం నమ్మగలిగాం. నమ్మి దేవుని కృపలో మనం అడుగు పెట్టాం.
సరే, ఇప్పుడు కడవరు వాన్ అంటే ఏదో చూద్దాం చూడండి. ఎంతమందికి అర్థమైందండి తొలకరు వాన్ అంటే? దేవుని వాక్యం ఏంటి తొలకరు వాన్ అంటే? దేవుని వాక్యాన్ని దేవుని సామర్థ్యంతోనే బోధించగలం. ఎవరి మీదకి వచ్చింది అది? యేసు ప్రభు శిష్యుల మీదకి. కడవరు అని చూడండి. మళ్ళీ చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములను కురిపించేదను. అందువలన నీవు ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. ఈ కడవరి వానలు ఏం జరుగుతుందండి? ద్రాక్షరసమును ధాన్యమును నూనెను కూర్చుకుంటామంట. ఆల్రెడీ నూనె కోసం చెప్పాను. నూనె ద్వారా దేవుడు ఎలా పనిచేస్తాడు, అభిషేకం, అది నూనెకి సూచన. ఇప్పుడు ధాన్యము ద్రాక్షరసం, ఈ కడవరి వానలో ధాన్యము ద్రాక్షరసం కూర్చుకుంటామండి. ధాన్యము ద్రాక్షరసం దేవుని బల్లకు సూచన అండి. దేనికి? దేవుని బల్ల. హల్లెలూయా. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడండి. ధాన్యము ద్రాక్షరసం దేనికి సూచన? ఆయన బల్లకు సూచన. యేసు ప్రభు శిలువ బలియాగానికి. యేసు ప్రభు వారు ఏం చేశారండి మన కొరకు? ఆయన ఎప్పుడు చనిపోయారు? ఆయన ఎప్పుడు చనిపోయారండి? ఆయన ఎప్పుడు చనిపోయారండి? మాకు తెలియదండి, మేము లేమంటారు. ఆయన యవ్వన కాలంలో చనిపోయారండి. ఎప్పుడు చనిపోయారైనా? మంచి యవ్వన కాలంలో చనిపోయారు ఆయన. ఇప్పుడు ఆయన యవ్వన కాలంలో చనిపోయారంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? ఆయన ఆరోగ్యాన్ని మనకి ఇచ్చారని అర్థం. ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. ఆయన యవ్వనాన్ని మనం అనుభవిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ప్రతిరోజు ప్రతి క్షణం తీసుకుంటారండి ఈ వాక్యం అర్థమైన వాళ్ళు. విడిచిపెట్టరు రొట్టె ద్రాక్షరసం. జీవితకాలం ఆరోగ్యంగా బతకాలనుకుంటే రొట్టె ద్రాక్షరసం ఎంతగా తీసుకుంటామో మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. దేవుని ఆరోగ్యాన్ని ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అనుభవిస్తామండి. చూడండి 21వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 21వ వచనం. అలాగు చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. ఏం జరుగుతుందండి? ఆకాశము నిలిచినంత వరకు దేవుని ఆశీర్వాదం విస్తరిస్తుందండి. హల్లెలూయా. ఎప్పటి వరకు? చూడండి, మళ్ళీ చదువుతాను. 21 అలాగును చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును. ఈ దినాలు దేవుడిచ్చిన ఈ గొప్ప రోజులు కుటుంబాలకు విస్తరిస్తుందండి. సంతతి అంటే అర్థం ఏంటండి? మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరిస్తుంది. ఈ భూమి ఉన్నంతకాలం, ఆకాశం ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదం విస్తరిస్తూనే ఉంటుందండి. భూమి ఆకాశం ఎప్పుడు తీయబడుతుందండి? ఎవరైనా చెప్పగలరా? భూమి ఆకాశాన్ని నిర్ణయించింది ఎవరు? వర్షాన్ని ఇస్తుంది ఎవరు? ఆయనే కదండి. మన జీవితంలోని ఆశీర్వాదం నింపేది ఎవరు? ఆయనే. మనకు తెలుసు ఈ భూమి ఆకాశాన్ని ఆయనే సృజించారని. ఎలా సృజించారండి? ఆయన నోటి మాటతో సృజించారు, అవునా? మరి ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృజించినప్పుడు మనం ఆయన మాట వింటే చాలండి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం రక్షించబడిన తర్వాత మనం ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటామో దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూనే ఉంటామండి. రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్నప్పుడు ఆయన బలం, ఆయన ఆరోగ్యం మనలో కనబడుతుంటుంది. హల్లెలూయా. ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతకొచ్చేయండి భూమి మీద. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సామర్థ్యం అంత గొప్పది. ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని రక్షించుకున్నాడంటే అర్థం ఏంటి? ఆయన రక్తంతో కొన్నాడంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అంతటిని అనుభవించమనే. హల్లెలూయా. ఎంతమంది ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటున్నారు? ఆరోగ్యంగా ఈ భూమి మీద నేను సులువుగా బ్రతకాలని ఆశపడిన వారికి ఖచ్చితంగా అనుభవిస్తారండి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్న ప్రతి క్షణం ఆయన అభిషేకాన్ని, సామర్థ్యాన్ని మన జీవితంలో అనుభవిస్తామా లేదండి? మరి ఎలా అనుభవిస్తాం?
అనుభవించాలనుకుంటున్నారు. ఎలా అనుభవించాలి? మొదటి కొరింథీ 12వ అధ్యాయం తీయండి. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 31వ వచనం చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించి ఏం చేయాలని? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించడం ఉంది వాక్యంలో. ఏం చేయాలి? ఆసక్తితో అపేక్షించమని వాక్యంలో. ఇప్పుడు ఏం చేయాలి? ఆశపడాలి. అపేక్షించటం అంటే కోరిక, అంటే కోరుకోవడం. ఆశతో దేవుడి సన్నిధిలో నేను అనుభవిస్తాను ఈ ఆశీర్వాదాన్ని అని దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి సన్నిధిలో ఎవరు పనిచేస్తారండి? ఆయన సన్నిధిలో దేవుడే డైరెక్ట్గా పనిచేస్తాడండి. సంసోను మీదకి దిగొచ్చింది ఎవరు? దావీదు మీదకి వచ్చింది ఎవరు? దేవుని అభిషేకం అంత బలమైంది. ఏమీ జరగదు, ఏమీ అవ్వదు అనడానికి ఏమి ఉండదు. ముందు ఎటువంటి కొదమ సింహం వచ్చినా దేవుని బలంతో చీల్చివేయగలం. దేవుడు చేయిస్తాడు మన ద్వారా. అలా ముందుకెళ్ళి గొప్ప కృపను ఇస్తాడండి. భయపడకుండా సంసోను భయపడకుండా ముందుకెళ్ళాడు. అవునా? చీల్చివేశాడు. దావీదు భయపడ్డా? భయపడలేదు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఆయన మాట వింటున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపబడతాం మనం. హల్లెలూయా. దేవుడు అంత కృపను మనకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆసక్తితో అపేక్షించాలి. అపేక్షించి వారు ఆశతో ఉన్నవారు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? దేవుణ్ణి అడుగుతారు. అవునా? అడుగుడి మీకు ఇయ్యబడును. సరే, అడిగితే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, జకర్యా 10వ అధ్యాయం తీయండి. జకర్యా 10వ అధ్యాయం మొదటి వచనం. జకర్యా 10వ అధ్యాయం మొదటి వచనం. జకర్యా 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఏం చేయాలండి? కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఏం చేస్తాడండి? కడవరి వానలో మెండుగా కురిపిస్తాడంట. ఏంటి? ఆశీర్వాదాలండి ఇవన్నీ. ప్రతివాని చేనులో పైర్లు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. కడవరి వానలో దేవుని మనం వేడుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మన ఎడల కుమ్మరిస్తూనే ఉంటాడండి. అంటే ఇది పాత నిబంధనలో చేయబడింది. ఇప్పుడు ఆశీర్వాదం మనలోనే ఉందండి. మనం నమ్మి పలికినప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. ఏం జరుగుతుందండి? వేడుకోవడం అంటే ఏంటి? అడగడం ఏంటి? అడగడం అంటే నమ్మి పలకడం. ఎంతమందికి అర్థమైందండి? ఏం జరిగిందండి? కడవరి వానలో దేవుని సామర్థ్యం, దేవుని బలమైన అభిషేకం, ఆయన బలం, ఆయన ఆశీర్వాదాన్ని కడవరి వానలో మనం అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తాం? నమ్మి పలికినప్పుడు అండి. ప్రతిదినము ప్రతిక్షణం నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు అనుభవిస్తామండి. ఇక్కడ ఏముంది? కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాని వేడుకోవాలి. వేడుకోవడం అంటే ఏం చెప్పానండి? దేవుణ్ణి అడగడం. అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. దేవుణ్ణి మనం అడుగుతున్నామంటే అర్థం ఏంటండి? దేవుడి మీద ఆధారపడుతున్నాం మనం. దేవుడి మీద ఆధారపడిన ప్రతి వ్యక్తి అడుగుతారు దేవుణ్ణి. దేవుడితో మాట్లాడుతుంటారు. అవునా? దేవా మీ కృపను దయచేయండి అని, దేవా మీ సామర్థ్యం దయచేయండి, మీ బలాన్ని దయచేయండి, ఈ పరిస్థితిలో నన్ను నడిపించేవారు మీరు అని ఆయన్ని చూసి మనం ముందుకు అడిగేయగలం. దావీదు ఆయన్ని చూసి అడిగేశాడండి. గొలియాతు ఎదురుగా వచ్చినప్పుడు భయపడలేదు. జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. పలికడే లేదండి. జీవము కలిగిన దేవుణ్ణి
దేవుని ప్రజలను అనడానికి ఎంత ధైర్యం అన్నాడు దావీదు. అది ఎవరికి వస్తుంది ఆ మాట? దేవుని హృదయం ఎరిగిన వ్యక్తికి వస్తుందండి. దేవుని హృదయం ఏంటి? తండ్రి అయిన దేవుని హృదయం ఏంటండి? మన ఎళ్ళ మన కొరకు యేసుప్రభుని ఇచ్చాడు, అవునా? దేవుని కుమారుని ఇచ్చాడా లేదండి? ఇచ్చాడు. ఇచ్చి మన అందరి కొరకు ఆయన శిలువ మీద బలియాగం చేశారు, అవునా? మన పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఆయన మనల్ని ఇదేనో నీతిమంతులుగా తీర్చాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడా లేదండి? మార్చగలడు. కీర్తనలు 37వ అధ్యాయం చూడండి. ముప్పై 37వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎవరు నెరవేరుస్తారండి కార్యం? ఆయన నెరవేరుస్తారు. హృదయవాంఛలు ఎవరు తీరుస్తారు? ఆయనే తీరుస్తారండి. యెహోవాను బట్టి సంతోషించాలి. ఎవరు బట్టి? యెహోవాను బట్టి. ఆయన చేసిన మన ఎడల చూపిన కృపను బట్టి మనం ప్రతిదినం సంతోషించాలండి. ఎందుకు? ఏం చేశారు ఆయన? మన తండ్రి అయిన దేవుడు మన కొరకు కుమారుని అనుగ్రహించారు. ఎవరిని? యేసుప్రభుని. యేసుప్రభు ద్వారా మన అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఎవరి సామర్థ్యం మనలో పనిచేస్తుంది? దేవుని సామర్థ్యం పనిచేస్తుంటుందండి. మనలో ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. సంఘంలో ఎవరున్నారు? ఎవరు పనిచేస్తారు సంఘంలో? దేవుడే డైరెక్ట్గా పనిచేస్తాడండి. ఇది ఎంతగా నమ్ముతామో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూనే ఉంటాం. అందుకే భూమి మీద ఒంటరిగా ప్రయాణించకూడదు. ఎక్కడ ఉండాలి? సంఘంలో అండి. సంఘంలో దేవుడు పనిచేస్తుంటాడు. ఆయన మహిమ ఉంటుంది సంఘంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు హెచ్చరించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఎవరు చేస్తారండి? కార్యసిద్ధి కలుగు చేయవాడు ఎవరు? ఆయనే. మనల్ని ఈ భూమి మీద నిర్ణయించింది ఆయనేనండి. మనల్ని నిర్ణయించింది ఎవరు? ఆయనే. పుట్టించింది ఎవరు? ఆయనే. యేసు ప్రభుని నమ్మే గొప్ప కృపనిచ్చింది కూడా ఆయనే. మనలో కార్యసిద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే చేస్తాడండి. మన జీవితంలో నేనేం చేసుకోవాలి, నేను ఎలా బ్రతకాలనే మనం అనాలోచనలో ఉండకూడదు. ఇప్పుడు ఐగుప్తీ ప్రజలు ఏం చేశారు? పంటలు పండించడానికి ఏం చేశారు? కాళ్ళతో నీరు కట్టేవారు, అవునా? వారి సామర్థ్యాన్ని వాడారు. దేవుడు ఏమన్నారు? దేవుడు ఏం చెప్పాడండి? ఒకసారి రండి అక్కడికి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం. మీరు స్వాధీనపరచుకుని బహు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయగల దేశము, అది ఆకాశ వర్షజలము త్రాగును. ఇక్కడ ఏముందండి? వారు కాళ్ళతో కట్టేవారు, శ్రమ పడేవారు, కష్టపడేవారు, కానీ వారికి ఏం దొరికేది కాదు. దేవుడే విడిపించి తీసుకొచ్చి ఏమి ఇచ్చారు వాళ్ళకి? ఆకాశ వర్షజలం ఇచ్చాడు. ఏంటది? ఏం చూసామండి వాక్యం అంతనా? తొలకరి వాన, కడవరి వాన, అవునా? తొలకరి వానలో ఏం చూసాం? వాక్యం బోధించబడుతుంటుంది, అవునా? కడవరి వానలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. అంటే పంట కోస్తాం. కడవరి వానలో ఏం చేస్తామండి? పంట కోస్తాం మనం. ఎంతమంది కోయాలనుకుంటున్నారు? ఆశపడిన వాళ్ళందరూ కోస్తారండి. యోవేలు తీయండి. యోవేలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోవేలు
2:23 సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించిరి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమంది వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. వాక్యం ఏముందండి? సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించిరి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమంది వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఎవరిని బట్టి అండి? తన నీతిని బట్టి. దేవుని నీతి అండి ఈరోజు. దేవుని నీతి ఏంటండి? పాపిని నీతిమంతుడిగా తీర్చడమే దేవుని నీతి అండి. ఈరోజు మనల్ని అందరినీ ఆయన నీతిమంతుడిగా తీర్చాడు. అందుకే చెప్తున్నాడు అక్కడ, సియోను జనులారా ఉత్సహించి సంతోషించడని. మనం ప్రతిదినము ఆయన యందు ఆనందించాలండి. అందుకే పౌలు సంఘానికి ఏం రాస్తాడు? ప్రభువు నందు ఆనందించడని. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన తీర్చినప్పుడు మనకేమిస్తున్నాడు దేవుడు? తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఇప్పుడు ఈ కడవరి వర్షంలో మనం అనుభవించాలంటే ఎలా అనుభవిస్తామంటే నమ్మి పలకడమేనండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేస్తుంటుందండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. వర్షం అంటే ఏం చెప్పానండి? మొదటగా నీరు. అవునా? ఏంటండి? నీరు పడుతుంటుంది. ఎక్కడి నుంచి? ఎవరైనా చల్లుతారా? ఆకాశం నుంచి కింద వస్తుంది. ఆకాశం నుంచే కదండి. ఎవరు పంపిస్తున్నారు? దేవుడే పంపిస్తున్నాడండి. దేవుడు పంపించినప్పుడు అది జల్లులుగా పడుతుంది. ఎలా పడుతుంది మన మీద? జల్లులుగా కాకుండా ఒకేసారి పడితే, అవునా? చిన్నప్పుడు చిన్నపిల్లలకి కొన్ని ప్రశ్నలు వస్తాయండి. మీకు వచ్చే లేదో, నాకు చాలా వస్తాయి, చాలా వచ్చి కూడా. బయటికి వెళ్ళినప్పుడు సడన్గా వర్షం పడేది. వర్షం పడుతున్నప్పుడు అది కొత్తగా, చిన్నతనంలో కొత్తగా ఉంటుంది. ఎవరు వేస్తున్నారని పైనుంచి. అవునా? చిన్నపిల్లలకి అనుభవం ఉంటుందిలేండి. చిన్నపిల్లలు బాగా గ్రహింపు ఉన్న వాళ్ళు గ్రహిస్తారు. చిన్నపిల్లలు అది చిన్నగా పడుతుంటుంది. అందుకే చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు అర్థమవుతుంది వాళ్ళ గ్రహింపు. వాళ్ళు ఎలా గ్రహించారో వాళ్ళ అనుభూతిని చెప్తారు బయటికి. వర్షం పడుతున్నప్పుడు ఎక్కువగా ఆనందిస్తారు. వర్షంలో పిల్లలు ఎంత చెప్పినా వర్షంలోకి వెళ్తుంటారు. అవునా? అందుకే దేవుడు ఏమంటాడు? చిన్నపిల్లల వంటి స్వభావంగా ముందుకెళ్ళమంటారు. ఎందుకు? చిన్నపిల్లలు ఎప్పుడు వర్షంలోకి వెళ్తుంటారు. ఆపలే, మనల్ని తడుస్తూనే ఉంటారు. అలాగే దేవుడు తడాలని ఆశపడతాడండి మనల్ని. చిన్నపిల్లల వలె ఆయన ఇచ్చిన ఆ కడవరి వానలో తడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఏం జరుగుతుంది భూమి మీద? చాలామంది గదుల్లో ఉండిపోతున్నారు. ఎక్కడ ఉండిపోతున్నారు? గదుల్లో ఉండిపోతున్నారు. బయటకు వస్తేనే కదండి తడుస్తాం. గదుల్లో ఉండిపోవడం అంటే మనిషి సామర్థ్యం. అది ఏ సామర్థ్యం? మనిషి సామర్థ్యం. తనకు తానుగా ఆపుకుంటాడు. దేవుడిని మనకు స్వాతంత్రం ఇచ్చాడని నమ్మి వ్యక్తి బయటకు వచ్చేస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే భూమి ఆకాశం ఆయనది. భూమి ఆకాశం ఎవరిదండి? ఆయనదే. మనల్ని దేవుడు అంతగా ప్రేమించాడండి. అందుకే దేవుడు ఆ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని ఆయన ఎంతగానో మనల్ని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చివరిగా ఈ వాక్యం చెప్పి ముగిస్తాను చూడండి. యెషయా గ్రంథం 55 తీయండి. యాభై 10వ వచనం చూడండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిరించి వర్ధిల్లినట్లు చేయనో అలాగే నా నోట నుండి వచ్చిన వచనము ఉండును. ఇక్కడ ఏముందండి? దేవుడు ఏం మాట్లాడతాడు మనతోని? మరలా చదువుతాను చూడండి. 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి, ఎక్కడి నుంచి వస్తాయండి? వర్షము హిమము ఆకాశం నుంచి వస్తాయంట. వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాయా? చెప్పండి. వర్షం పడి మళ్ళీ రిటర్న్ అవుతుందా? అందరికీ తెలిసండి, వర్షం ఒకసారి వచ్చిందంటే తడవాల్సిందే. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికి అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయనో అలాగే నా నోట నుండి వచ్చే వచనము ఉండును. ఇప్పుడు వర్షము వచ్చి ఏం చేస్తుంది? భూమి మీద పంటను పండించి ఆహారాన్ని ఇస్తుందండి మనకి. అవునా? వర్షం పని. దేవుని మాట కూడా అలాగే ఉంటుందండి. దేవుడి మాట వచ్చిందంటే
విన్న ప్రతి వ్యక్తి ఫలిస్తూనే ఉంటాడు భూమి మీద. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? దేవుని మాట వింటున్నామంటే ఖచ్చితంగా ఫలిస్తామండి. వర్షం వచ్చి ఆగిందా? ఆగదు, తడుస్తూనే ఉంటాం వర్షంలో, అవునా? దేవుని మాట వచ్చిందంటే విన్నామంటే ఖచ్చితంగా మనం ఫలిస్తూనే ఉంటాం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు. ఇప్పుడు ఈ కడవరి వానలో దేవుడు మనల్ని నీతిమంతులు మనం ఎంతగా నమ్మి మనం పలుకుతుంటామో ఈ భూమి మీద ముందుకు సులువుగా వెళ్ళిపోతుంటామండి. హల్లెలూయా. కడవరి వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అడగడం అంటే నమ్మి పలకడమేండి. మనం క్రీస్తు చేసినందు దేవుని నీతిని అని నమ్ము పలుకుతున్నామంటే అర్థమేంటి చెప్పండి? అర్థమేంటండి? దేవుని కుమారుని మనం పరుస్తున్నప్పుడు ఎవరు మన జీవితంలో పనిచేస్తారు? దేవుడే పనిచేస్తాడు. ఎంతకు మంచి వచనం చూపించాను మీకు ఎంతమందికి అర్థమైందో. యోవేలు 2:23 చూడండి ఒకసారి. యోవేలు 2:23 చూడండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఎవరి నీతి అండి? ఆయన నీతి బట్టి. ఈరోజు ఆయన నీతి ఎవరు? మనమేనండి. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. మనల్ని నీతిమంతులుగా దేవుడు చేశాడండి. ఎవరి ద్వారా? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులు అయ్యాం. మనం ఎంతగా నీతిమంతులో నమ్మి పలుకుతుంటామో దేవుని ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తూనే ఉంటామండి. హల్లెలూయా. అది ఇజ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చిన దేవుడి ఆశీర్వాదం అండి. ఎలా అనుభవిస్తాం? కుటుంబాలుగా ఆశీర్వదించబడతాం. ఎలాగా? కుటుంబాలుగా అండి. యేసు ప్రభు యవ్వనంలో చనిపోయారండి. ఇప్పుడు యవ్వనంలో ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన శిలువ బలియాగంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంటుంది? ఆయన బలాన్ని మనం అనుభవిస్తూ ఈ భూమి మీదకి వెళ్తాం. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుభవిస్తాడండి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనందరికి ఇచ్చాడు ఆయన. యెషయాకి రండి. యెషయా 55వ అధ్యాయం. యాభై 10వ వచనం చూడండి మరలా. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును కలుగుటికి అది చిగిరిచి వర్ధిల్లినట్టు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చినము ఉండును. నిస్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది అని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానంతో తోడుకొని పోబడుదురు. ఈ వచనంలో చూడండి, ఆయన వాక్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన జీవితంలో ప్రతి కార్యం సఫలం చేస్తాడండి దేవుడు. మనం ఎల్లప్పుడూ సంతోషిస్తూనే ఉంటాం దేవుని వాక్యం వస్తున్నప్పుడు. దేవుని వాక్యం మనలో పనిచేస్తుంటుందండి. ప్రతి సమయంలోనే సంతోషిస్తూనే ఉంటాం, ఆనందంగా మనం ముందుకు వెళ్తాం ఈ భూమి మీద. దేవుని వాక్యం చేస్తుందండి. ఏం చేస్తుంది? ఇక్కడ మనుషులు చేయరు. ఎవరు చేయరు? దేవుడు వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడే పనిచేస్తాడు. ఎంతగా మనం వింటుంటామో ఈ జీవితంలో ముందుకెళ్తూనే ఉంటామండి ఆనందంతో. ఎలాగెళ్ళాలని ఉంది దేవుడికి? మనం సంతోషంగా వెళ్ళాలని ఉంది. బాధతోని దుఃఖంతో కాదండి. ఎప్పుడూ సంతోషంగా ఈ భూమి మీద ప్రయాణించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేనివాడవు, రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే.
నిజమైన దేవుడవు ప్రాణమే మ్రోక్కెదా ప్రాణమే మ్రోక్కెదా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన యవ్వన కాలంలో చనిపోయాడు. ఆయన మనలందరినీ రక్షించి మనం ఆరోగ్యవంతులుగా జీవించాలని, మనం ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవించాలని ఆయన శరీరంలో నలిగిపోయాడు. ఆయన శరీరంలో శిక్ష అంతటిని భరించాడు. ఆయన మనం అనుభవించవలసిన శిక్షను ఆయన శరీరంలో అనుభవించాడు. మనం దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద బ్రతకాలని ఆయన యవ్వన కాలంలో చనిపోయాడు. యవ్వన కాలంలో చనిపోయాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఆయన మనందరి కొరకు ఆయన రక్తం అంతటిని చిందించాడు. ఎందుకంటే ఆయన హృదయం అంతా మనమే ఉన్నాం. ఆయన హృదయం అంతా మనమే ఉన్నాం. మన కొరకు ఆయన రక్తం అంతటిని చిందించి ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ దినం ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. మీ గొప్ప కృపతో మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ కృపతో మమ్మల్ని నింపవయ్యా, మీకు వందనాలు దేవా. మీ కృప ఆవరించుందయ్యా. మేము కృపలో ఉన్నామయ్యా, మేము కృప కింద ఉన్నామయ్యా. దేవా, మీ కృపలో నడిచే గొప్ప భాగ్యం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీ కృపా వాక్యాన్ని వినే గొప్ప కృపను మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నేను. అవునయ్యా, ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు విడిపించి తీసుకొచ్చారు. నేను ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చారయ్యా. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని వారు అనుభవించారు. నాయన దేవా, మమ్మల్ని అందరినీ మీరు మీ పిల్లలుగా చేసుకున్న విధానం బట్టి వందనాలయ్యా. క్రొత్త నిబంధన జల్లుగా మీరు చేసుకున్న విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ కడవరి వాన ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు. మీ అభిషేకంతో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా, మీకు వందనాలు దేవా. ప్రతి దినము ప్రతి క్షణం మేమందరం యేసుక్రీస్తు దేవుని నీతిని నమ్మి ముందుకెళ్ళాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారయ్యా. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ బలియాగం ద్వారా మేమందరం నీతిమంతులుగా తీర్చబడ్డామయ్యా. పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని మీరు క్షమించిన విధానం బట్టి వందనాలు దేవా. మా ప్రతి పాపాన్ని మీరు క్షమించారయ్యా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారయ్యా, మీకు వందనాలు. మమ్మల్ని మీరు బిడ్డలుగా చేసుకున్నారయ్యా, మీ పిల్లలుగా మమ్మల్ని మీరు చేసుకున్నారయ్యా. మీరే మమ్మల్ని ఈ భూమి మీద నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు దేవా. ప్రతిదినము మీ మాట వింటూ, మీ వాక్యాన్ని మేము వింటూ, వాక్యంలో దేవా మిమ్మల్ని మేము తెలుసుకుంటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మీరు నడిపించమని దేవా, అలాగా వినగలిగే సామర్థ్యం మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. రీతిలో దేవా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నేను దేవా. అలాగే ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో మీ కృపను మీ జ్ఞానంతో నింపి నడిపించుకోండి, మీ సామర్థ్యంతో నడిపించుకోండి అయ్యా దేవా. మీరు నడిపించేవారు నాయనా దేవా. కుటుంబాలు మీరు నడిపించేవారు నాయనా, కుటుంబాలు మీరు కట్టువారయ్యా, మీకు వందనాలు దేవా. ఇంకెవరైతే కుటుంబాలు ఎవరైతే తెలుసుకొని వారు ఉన్నారో, మిమ్మల్ని నమ్మక ఉన్నారో, వారు ఈ క్షణం మీరు దర్శించి మీ సన్నిధి తీసుకురామని వేడుకుంటున్నాను. మీరు నాయన ఆకర్షించేవారు, మీరయ్యా మీరు నడిపించేవారు నాయన. మిమ్మల్ని బట్టి ఎవరైనా మీ సన్నిధికి రాగలమయ్యా, అందరి బట్టి మీకు వందనాలు దేవా. ఇంత కృపని మీరు ఇచ్చినందుకు వందనాలు మాకు దేవా. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని ఇక్కడ నింపి మా గృహాలకు మీరు తీసుకెళ్తున్న విధానం బట్టి వందనాలు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు నాయన దేవా. ఇంకా మీ కృపావాక్యులు మమ్మల్ని నడిపించమని, అంచెలంచెలుగా ఎదింపచేయమని, మీ కృపలో మమ్మల్ని దీవించి నడిపించుకోమని దేవా. ఈ భూమి మీద
మీకు సాక్షులుగా దేవా మీ ముందుకెళ్తూ నడుస్తూ గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. మమ్మల్ని వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్, ఆమేన్.